వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్ము ఆఫీషియల్ 09. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మేమైతే బట్టలు చదువుకున్నాము. ఏంటి అనుకున్నారా? మేమైతే స్పెషల్ డే అండి ఈరోజు. మా చిన్నడికి పుట్టెంటుకలు దించడానికి అయితే తిరుపతి వెళ్తున్నాం. సో అంటే చిన్న తిరుపతి వెళ్తున్నాం, ద్వారకా తిరుమల. సో అందుకని బట్టలు అయితే తీసుకొని సర్దుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ నుంచి ఆల్రెడీ స్నానం చేసి వెళ్ళినా అక్కడికైతే మా చిన్నడికి గుండు గీయించాలి. తర్వాత మా హస్బెండ్ కూడా గుండు గీయించుకుంటే నేను 3 కత్తులు అయితే వేద్దాం అనుకున్నాను. సో అందుకని స్నానం అక్కడ ఎలాగో చేయాలి కదా అనేసి బట్టలు అయితే సర్దుతున్నాం అనమాట. నాకు మా చిన్నడికి అయితే తీసేసాను. అత్తగారికి చీరలు తీసుకోమన్నాను. నన్ను తీయమన్నా కానీ నాకు అంటే చిన్నడు వచ్చేస్తున్నాడు అని చెప్పేసి అది మీరు తీసుకొని అత్తయ్య అంటే తీస్తున్నారనమాట చీరలు అయితే. ఈ లోపల అయితే మా వదిన అంటే అత్త వాళ్ళలో కూర్చోబెట్టాలి కదండి, మావయ్య వాళ్ళలో కూర్చోబెట్టాలి. మా అన్నయ్య అయితే రారు. ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో అందుకని అత్తయ్య అయితే అత్త అవుతుంది కదా. సో మా హస్బెండ్కి అక్కున్నారు. అయితే తను వస్తుంది, తన ఒళ్ళో కూర్చోబెడదాము అనేసి తననైతే పిలిచామన్నమాట. తను వచ్చారు, వాళ్ళిద్దరు ఆడపిల్లల్ని తీసుకొని వచ్చారనమాట. మా చిన్నడు వాళ్ళనే చూస్తూ ఉన్నాడు. ఏంటి వీళ్ళు ఎందుకు వచ్చారు అన్నట్టు చూస్తున్నాడు. వాళ్ళు వచ్చారని మా చిన్నడికి కంగారు వచ్చేస్తుంది. వాళ్ళ నాన్న ఎక్కడ వాళ్ళతో ఆడుతుందా, నాతో ఆడదా అన్నట్టు చూస్తూ ఉంటాడు. అస్సలు ఉండడు, నా చేతుల్లో అస్సలు ఉండడు. వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి వెళ్ళిపోతాడు. వాళ్ళని ఆడుకోనివ్వడు, ప్రశాంతంగాను గసురుతూ ఉంటాడు. అవి లాగద్దు ఈ లాగద్దని వీడే గసురెత్తున్నాడు. సో చిన్న తిరుపతి వెళ్దామని అయితే బట్టలన్నీ సర్దుకుంటున్నామండి. ముందు రోజే ఇది వీడియో. సో ఆ బట్టలన్నీ తీసుకున్నాక ఇంకా మా మమ్మీని కూడా పిలిచాను అనమాట. మా మమ్మీ కూడా వస్తానన్నారు. మా మమ్మీ ఇంకా నేను, మా చిన్నోడు, మా బావ, ఇంకా మా అత్తయ్య గారు, ఆ వదిన, ఇంకా వాళ్ళ పిల్లలు అనమాట. సో మేమందరం కలిపి వెళ్దాం అనుకున్నాము. మా చిన్న చూసారే అలా పరిగెడుతుందా, వదనాల పాప అనమాట. సో అలా పరిగెడుతున్నారు, ఆడుతున్నారు. మా చిన్నోడేమో వాళ్ళని చూసి అలా చూస్తున్నాడు. అలా వచ్చినప్పుడల్లా ఇంకా వాళ్ళ మీదే ఉంటుంది ధ్యాస అంతా. వాడికి ఏం లాగినా సరే గసురుతా ఉంటాడు అనమాట. అసలు ఉండడు. వాళ్ళ నాన్నమ్మ దగ్గరికే వెళ్ళిపోతాడు వెంటనే. వాళ్ళ నాన్నమ్మ అసలు వాళ్ళతో ఆడనివ్వడు, వాళ్ళని ఎత్తుకోనివ్వడు. నాన్నమ్మ అన్నట్టు వాళ్ళ నాన్నమ్మని ఎత్తుకొని ఉండమంటాడు. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ? ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నాను, నాకు అర్థం కదా దేని గురించి. నేనైతే డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను. సారీ కట్టుకుందాం అనుకున్నాను, కాబట్టి వర్షం పడుతుంది కదండి, ఎందుకన్నా మంచిది. అక్కడికి వెళ్ళాక వర్షం పడిందంటే మా చిన్నడు నా దగ్గర ఎక్కువగా ఉంటాడు. సారీ కట్టుకొని మళ్ళీ అన్ని ఎత్తుకొని తిరగాలని చాలా కష్టం. సో అందుకని డ్రెస్సులు అయితే తీసేసుకుందామని డ్రెస్సులు అయితే తీసుకున్నాను. చిన్నడైతే కొత్త బట్టలు అయితే తీస్తున్నాను అనమాట. వాడికైతే పంచి కడదాం అనుకున్నాము, కాకపోతే కింద పంచి ఉంది, పై కుర్తా ఏమో మన టైట్ అయిపోయిందని తీసేసాం అనమాట. చిన్నది అయిపోయింది, ఎప్పుడో చిన్నప్పుడు కొన్నాము, అదైతే టైట్గా ఉందని చెప్పేసి తీసేసాను. ఇక్కడైతే మా బట్టలు అయితే సర్దేసుకుందాం. మా చిన్నోడు చూడండి ఎలా తిరుగుతున్నాడు, ఏడుస్తున్నాడు. ల్యాండ్ డ్యూటీ నుంచి వచ్చారనమాట. డ్యూటీ నుంచి వచ్చాక ఇంకా బండి ఎక్కించుకొని తిప్పమని చెప్పేసి ఆ లాన్ని పలకరించాలి. వచ్చి దగ్గర ఆ లాన్ని పలకరించాలి, బండి మీద తిప్పాలి, లేకపోతే వాడికి పిచ్చ కోపం వచ్చేస్తుంది. మాట్లాడు అసలు నవ్వులు అసలు ముఖం తిప్పుకొని అలా బొంగమూతి పెట్టుకొని ఉంటాడు. వాళ్ళ నాన్న 3 దాకా 2 o'clock వస్తాయి. వాళ్ళ నాన్న 3 o'clock దాకా అలాగే వాళ్ళ నాన్నమ్మక చూసుకుంటే వాళ్ళ నాన్న మీద ఎక్కేసి నవ్వుకోవడం మానేసి కొట్టేస్తున్నాడు అనమాట. ఇంకా తప్పదు కదా అని చెప్పేసి బండి ఎక్కించి తిప్పుతున్నారు, తిప్పుదా ఉన్నారు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటుని. అసలు భయం లేదు వాడికి. హలో బండి కొంచెం మెల్లగా గట్టి పట్టుకొని ఇంకా బండి మీద తిప్పమంటున్నాడు. అది చూసరిగా ఎలా తిప్పుతున్నాం, మా ఇల్లు అటు నుంచి ఇటు, అటు నుంచి ఇటు తిరుగుతానే ఉన్నాడు. ఒక రౌండ్ వేసినా చాలా వాడికి మనస్ఫూర్తిగా ఉంటుంది. తిరిగాము అమ్మాయి అనుకుని ఇంకొచ్చేస్తాడు. ఎంతో ధైర్యంగా కూర్చున్నాడు చూడండి. కొంచెం భయం కూడా ఎక్కువే. జుట్టు బాగా పెరిగిపోయిందండి. అంటే 3 సంవత్సరాల్లో తిందాము, ఇప్పుడు ఉంటే గుండెగించేటప్పుడు ఉంటాడో ఉండడో అన్న టెన్షన్ అయితే మాకుంది. కానీ 3 సంవత్సరాలు అయితే బాగా ఎక్కువగా పెరిగిపోతుంది హెయిర్ అనేసి. ఎందుకంటే పిల్లకేస్తుంటే చాలా పొడుగు వచ్చేస్తుంది, అంత పెరిగిపోయింది అనమాట హెయిర్ అయితే. తడిసిపోయింది వర్షం పడడం వల్ల, అందుకే కొంచెం అణిగిపోయి అలా కనబడుతుంది మీకు.
తలస్నానం చేపిస్తే మాత్రం చాలా ఒత్తుగా ఉంటుంది, పిలకేసి అనేది చాలా ఎక్కువగా వస్తుంది. అందుకని గుండి ఇప్పుడే గించిన కరెక్ట్ ఏదోలా కూర్చోబెట్టుకుందాం అని చెప్పేసి తీసుకెళ్ళిపోతున్నాం. అంటే నెక్స్ట్ డే రోజు మార్నింగ్ అనమాట. యాక్చువల్లీ మేము మార్నింగ్ బయలుదేరిపోదాం, 5 o'clock కల్లా బయలుదేరిపోతే తొందరగా అయిపోతుంది కదా అనుకున్నాము. కాకపోతే ముందు రోజు నైట్ అయితే 12:30 అయిపోయింది అన్నట్టు. పిల్లలు ముగ్గురు పడుకునేసరికి పిశాచులు పడుకోవడానికి చాలా టైం పడుతుంది కదండి. వాళ్ళు ఆడుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడ వీళ్ళని పట్టించుకోకపోతే మా చిన్నోడు వాళ్ళ పడుకునే దాకా వాడు పడుకోడు, వాళ్ళు పడుకున్నాక వీడు పడుకున్నాడు అనమాట. ఇది ముగ్గురు పడుకోబెట్టి మేము పడుకునేసరికి 12:30 అయిపోయింది. ఇంకా అల్లారం పెట్టాం కానీ మోగుతూనే ఉంది. మాకు తెలియలేదు. అంటే లేచి నేను అర్ధరాత్రి పెట్టుకుంటాం కదా, ఒక్కోసారి పెట్టుకుంటాను, అలా మోగుతుందేమో అనుకుని లేచి మేమైతే మళ్ళీ కట్టేసాను, అల్లారం పెట్టి కట్టేసాను అనమాట. సో లేచేసరికి 6 అయిపోయింది. గబగబా ఇంకా 6 అయిపోయిందని గబగబా రెడీ అయిపోయాము. ఫాస్ట్గా రెడీ అయిపోయాం. ఇలా మా మమ్మీ వచ్చారు. ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయి ఇంకా టిఫిన్ చేసేసి బయలుదేరిపోయామాట బస్సులోని. అంటే ఫస్ట్ మేము ట్రైన్ ఎక్కాలనుకున్నామండి. కాకపోతే ట్రైన్ ఏంటంటే ఒకసారి మా వదినాలు పెద్ద తిరుపతి వెళ్ళేటప్పుడు చిన్న పాప ఉంది కదండి, ఆ పాప ట్రైన్ మధ్యలోనే మెట్లు ఎక్కి దిగేటప్పుడు ట్రైన్ ఏమంటారంటే మెట్లకి ట్రైన్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, స్టెప్స్ ఎక్కేటప్పుడు ఆ గ్యాప్లో ఉండిపోయింది. సో అందుకని మాకు ఆ భయం అయితే ఉంది. మేము ఎలా తీసుకొచ్చామో వాళ్ళ అత్తగారికి చెప్పి అలాగే అప్పచెప్పాలి కదండి. జాగ్రత్తగా ఎంత జాగ్రత్తగా తీసుకొచ్చామో అంతే జాగ్రత్తగా అప్పచెప్పాలి. సో అందుకనే ట్రైన్ ఎందుకులే బస్సులో అయితే వెళ్ళిపోదాము, కొంచెం మనకు కూడా ఎక్కి దిగేటప్పుడు ప్రాబ్లం అయితే ఉండదు అనేసి మేమంతా ఇంకా బస్ ఎక్కేసాం అనమాట. కొంచెం ఫ్రీగా కూడా ఉంటుంది కూర్చోవడానికి, సీట్లు దొరకకపోతే ట్రైన్లో ఇబ్బంది అవుతుంది అనేసి బస్ ఎక్కేసాము. కానీ వర్షం అయితే పడతానే ఉందండి. వర్షం ఆగితే బాగుండు అనుకున్నాం కానీ అసలు వర్షం అయితే ఆగడం లేదు, అలా పడతానే ఉంది. బస్సు మాత్రం చాలా ఫాస్ట్ కొట్టారు. కానీ బస్సులో కొంచెం ఇబ్బంది అయితే అయిపోయింది అనమాట. వర్షం వస్తుంది ఓ పక్క నుంచి లేట్ అయిపోతుందని నాకు కంగారు మాకుంది. మేమైతే భీమడోల్లో దిగామండి. బస్సు అయితే భీమడోల్లో దిగి తర్వాత తిరుపతికి ఆటో ఎక్కామన్నమాట. సో ఆటో అయితే చాలా మోసం అండి. ఎందుకంటే ఫస్ట్ 5గురికి 250 చెప్పారనమాట. 250 కదా అంటే అక్కడికి వెళ్ళేసరికి అదే టోల్గేట్ దాటాలి, మేము అక్కడికి 50 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వండి అన్నారు. సరే పిల్లలతో ఉన్నాం కదా ఎందుకులే అనేసి సరే అని చెప్పేసి ఎక్కేసాము ఆటో. భీమడోల్లో దిగాక ఆ తర్వాత అయితే ఆటో ఎక్కాము తిరుపతికి అని చెప్పేసి. తర్వాత అక్కడికి వెళ్ళాకేమో 350 ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు. టోల్గేట్ కూడా దాటలేదు కదండి, టోల్గేట్ దాటాక అయితే అప్పుడు మీరు 300 ఇమ్మన్నారు. టోల్గేట్ దాటలేదు కదా, మమ్మల్ని ఇంకా ఎదురే దింపారు కదా అని అంటే మేము డిమాండ్ చేసిన మాకు మేము తిరుగుతున్నాం కదమ్మా, మాకు తెలియదు ఏంటి, మేము చెప్పాం కదా ముందే ఇవ్వండి అని అడుగుతున్నారు. ఎక్కేటప్పుడు ఒక మాట చెప్తున్నారు, దిగేటప్పుడు ఒక మాట చెప్తున్నారు అనమాట. ఎందుకులే అని చెప్పేసి అది నేను అడిగినంత డబ్బులు అయితే ఇచ్చేసాము. అది వర్షం ఒకటి పడుతుందని చెప్పేసి. అయినా వేరే ఊరు వెళ్ళినప్పుడు ఎందుకు అందరితో గొడవలు చిన్నపిల్లలు ఉన్నప్పుడు కూడా అనేసి ఇచ్చేసాను అనమాట. ఇంకైతే వచ్చాక మా చిన్నోడిని అయితే అలా మేనత్త వాళ్ళు అయితే కూర్చోబెట్టాము. అస్సలు ఉండడం లేదు. నన్ను అడగాలి, ఒప్పుకోను, బతిమాలాలి. సంవత్సరం పడుతుంది, 2 ఏళ్ళు, 4-5 ఏళ్ళు పడుతుంది. అప్పటిదాకా వెయిట్ చేసి అప్పుడు చేసుకోవాలి. మా చిన్న ఆయన ఆయన అంటే బాగానే తీస్తున్నారు. కాకపోతే నడుము లేపేసి కడ్డాను లేచిపోతున్నారు అనమాట. అది అత్త దగ్గర చాలా బలంగా పట్టుకొని ఉన్నారు వదిన అయితే. మా ఇంకా ఉండట్లేదు. తానం చేసేటప్పుడు మామూలుగా ఉండడు, అలాంటి అయితే గుండెకి ఇస్తాడు, అసలు ఉండడండి బాబు, లేచిపోతున్నాడు. వచ్చి ఇంక ఏడ్చాడు. చూడండి ఆ వీడియో మీరే ఎలాగుందో. ఇంకైతే మా చిన్నడికి తలనీళ్ళు తీసాకైతే మా హస్బెండ్ కూడా గుండె గీయించుకున్నాను అనమాట. నేను మా వదిన అయితే 3 కత్తులు అయితే ఇచ్చాము. సో అక్కడ డిమాండ్ చేస్తున్నారు అనమాట. మేనత్త దిష్టి తీసాకైతే మాకు 350 ఇవ్వాలి అని డిమాండ్ అయితే చేస్తున్నారు. మా దగ్గర చేంజ్ లేవన్నా సరే మేము ఇంకా అలా ఇచ్చేసాము అనమాట. ఇంకా ఎంత అడిగితే అంత ఇచ్చేయడం బెటర్, ఎందుకులే వాళ్ళతో అనేసి ఇచ్చేసాము. ఇంకైతే వారికి తలనీళ్ళు అవన్నీ అయిపోయాక స్నానాలు చేసేసాము. మా చిన్నోడు అయితే వాళ్ళ నాన్న అస్సలు గుర్తుపట్టనే లేదండి.
తల ఇంకా గెడ్డం తీసేసరికి వాళ్ళ నాన్న ఎవరో అనుకొని ఏడుస్తున్నాడు అంటే వాళ్ళ నాన్న దగ్గరికి అయితే మరుసటి రోజు దాకా అసలు వెళ్ళని కూడా వెళ్తలేదు, ఎవరో అనుకుంటున్నాడు. చిన్న తిరుపతిలో అయితే 2 విగ్రహాలు ఉంటాయి కదండి వెంకటేశ్వర స్వామి వారి. అవి ఎందుకుంటే 2 అనేది మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగాను. ఇంకైతే మొత్తం దర్శనం అంతా అయిపోయాక ప్రసాదం తీసుకొని ఇంకా బయటకొట్టే వచ్చేసాం అనమాట. చిన్న చిన్న ఫొటోస్ అయితే దిగాము. ఇంకా మా చిన్నాళ్ళతోనైతే కొంచెం ఆడిపించి కొంచెంసేపు కూర్చున్నాం అనమాట. ప్రసాదం అయితే తీసుకున్నాం. అది లడ్డూలు అయితే కొన్నామంటే ఇంటికాడ ఇవ్వడానికి, ఇంకా మిల్లులో వాళ్ళకి అదే మా హస్బెండ్ పనిచేసే కాడ ఇవ్వడానికి, సో వాళ్ళకి ఇవ్వడానికి అయితే లడ్డూలు అయితే తీసుకున్నాము. తీసుకొని ఇంకా కిందకి వచ్చేసాము. కింద ఫుడ్ చేద్దాం ఏదైనా తిందాము అనేసరికి ఎక్కడ మాకైతే ఏం కనబడలేదు. బాగా కిందకి వచ్చేసాం అనమాట. కిందకి వచ్చేస్తే అప్పుడు మాకు మిల్స్ దొరికింది. అక్కడైతే ఫుడ్ తినేసాము. ఇంకా తినేసాక బస్ కోసం అయితే చాలాసేపు వెయిట్ చేసామండి. బస్సు వస్తుందేమో నేను చాలాసేపు వెయిట్ చేసాము, కానీ చాలాసేపటికి అసలు రానే లేదు. ఎప్పుడో మేము కనీసం 2 గంటలైనా వెయిట్ చేసాము. వెయిట్ చేస్తే అప్పుడు వచ్చింది, ఒక బస్సు వచ్చింది. సో అది కూడా నిడదవోలు బస్సు వచ్చింది అనమాట. అది ఎక్కేసి తాడేపల్లిగూడలో దిగామన్నమాట. సో అదైతే చాలా స్లోగా కొట్టారు. ఒక్కోసారి ఫాస్ట్గా కొడుతున్నారు, ఒక్కోసారి స్లోగా కొడుతున్నారు అనమాట. తాడేపల్లిగూడెం నుంచి తాడేపల్లిగూడెంలో దిగాక మళ్ళీ రాజమండ్రి బస్సు ఎక్కుతాము. రాత్రి నైట్ వచ్చేసరికి 8 అయిపోయింది అనమాట. చాలా అంటే లాంగ్ అయిపోయింది. మేము పొద్దున్న వెళ్ళేటప్పుడు అయితే చాలా ఫాస్ట్గా అయితే అయిపోయింది. సింపుల్గా అంటే 2 అవర్స్లో తీసుకెళ్ళిపోయారు. కాకపోతే వచ్చేటప్పుడు ఏంటంటే మాకు ఇబ్బంది అయిపోయింది. బస్సు దొరక్క ఇంకా నిడదవోలు బస్సు ఎక్కాము, ఏ బస్సు దొరక్క. అందుకని మాకు 2 బస్సులు మారడం వల్ల చాలా టైర్డ్ అయిపోయాం. చాలా స్లోగా జర్నీ అయితే చాలా డల్గా అయితే జరిగిందండి. వర్షం ఒకటి పడుతూనే ఉంది. అలాగా మా చిన్నోళ్ళు అయితే అలా నిద్ర అయిపోయాడు అనమాట బస్సులోని. పేచీ అయితే ఎక్కువగా పెట్టేశాడు. అంటే జనాలు ఒకేసారి ఎక్కువగా చూడడం వల్ల పేచీ కూడా ఎక్కువ పెట్టేశాడు. మాకైతే చాలా ఇబ్బంది అయిపోయిందండి. ఇంకా ఇంటికి వచ్చాకైతే బయట నుంచి రుబ్బు తెచ్చుకొని ఇంకా టిఫిన్ వేసుకొని తినేసాం అనమాట. తినేసి పిల్లలు పడుకున్నాక మేము పడుకున్నాము ప్రశాంతంగా. ఇలా అయితే జరిగిందండి మా తిరుపతి ప్రయాణం. మీరైతే ఎప్పుడు వెళ్ళారు కామెంట్ చెయ్యండి. మేమైతే వెళ్ళాము. చూడండి మొత్తం అంతా కవర్ చేస్తాం అన్నమాట. మీకైతే చూపిద్దామని. కొంతమంది ఈ మధ్య వెళ్ళుంటారు, కొంతమంది వెళ్ళుంటారు కదా. లాంగ్ టైం అయిపోయి ఉంటుంది కదా. సో ఇంకా రిపేర్ అయితే చేస్తున్నారు అన్నమాట. కొంచెం డెవలప్మెంట్ చేస్తున్నారని చూసాము. కొన్నింటి డెవలప్మెంట్ అయితే బాగా చేస్తున్నారు. చాలా రోజులు అయిపోయి ఉంటుంది కదా, అందుకని మొత్తం కవర్ చేస్తే వాళ్ళు చూసినట్టు ఉంటుంది కదా అని మొత్తం వీడియోస్ అయితే తీసాము అనమాట. ఎవరైనా దండం పెట్టుకోండి వస్తామని అయిందయ్యా. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, నిన్నైతే కుదిరింది మాకు వెళ్ళడానికి. సో ఇదండి వీడియో. మరిన్ని వీడియోస్ కోసం మేము ముందుకు వస్తూనే ఉంటాం, మంచి వీడియోస్ కోసం. ఇంకా మా చిన్నది అయితే సెలబ్రేషన్ అయిపోయింది అన్నమాట, గుండు సెలబ్రేషన్. ఇంకా బర్త్డే సెలబ్రేషన్ అయితే ఉంది. దాంట్లో కూడా మంచి వీడియోతో అయితే వస్తామన్నమాట. ఇలాగా మేము కుకింగ్ వీడియోస్ కూడా పెడతా ఉంటాం, రోజుకొకటి. చూస్తూనే ఉండండి. మా ఛానల్ ఎప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి. మా వదిన గారు కూడా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారండి, ఆల్ ఇన్ వన్ శ్రావ్య. మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని మమ్మల్ని ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో తనని కూడా సపోర్ట్ చేయాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరినీ చిన్న రిక్వెస్ట్ అండి, తనని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తన ఛానల్ అయితే శనివారం అప్లోడ్ అవుతాయండి. తను కూడా తిరుపతి వచ్చిలే కదండి, ఆ వీడియోస్ అయితే అప్లోడ్ చేసాము. తంబేల్ అయితే అయిపోయిందండి, చిన్న బిట్ వీడియో ఎడిటింగ్ అయితే అవుతుంది. సో అదైతే శనివారం అయితే రివీల్ అవుతుంది. ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్టయితే తనని కూడా సపోర్ట్ చేస్తారని, తనకి కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ ఇస్తారని. తను చిన్న బిజినెస్ చేస్తున్నారు. ఆ బిజినెస్ ఏంటి, ఎలా జరుగుతుంది 2 పిల్లలతో అనేది మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది అనమాట. సో తన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మమ్మల్ని ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో తనని కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేమైతే. ఇదైతే చూసారుగా, మాదైతే ఇదండి వీడియో. మా చిన్నాడైతే పిల్లలు వెళ్ళిపోతున్నారని అంటే పెద్దమ్మాయి పారిపోతుంది అనమాట, పరిగెడతా ఉంది. తననైతే పిలుస్తా ఉన్నాడు అనమాట. మా చిన్నాడికి కంగారు వచ్చేస్తుంది, ఎక్కడికి వెళ్ళిపోతుందో అనేసి ఊ అని పిలుస్తా ఉన్నాడు తనని. అంటే పాప వెళ్ళిపోతుంది అని చెప్పేసి పిలుస్తున్నాడు. అదైతే పరిగెడతా ఉందన్నమాట. మేమైతే స్టాండ్లో పెట్టేసుకున్నాం చెప్పులైతే.
ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నామండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ హార్ట్ సింబల్ కూడా పెట్టండి. లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్.